అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఎవరైతే ఉన్నారో విడుదల రజనీ గారు మినిస్టర్ రజనీ గారు చెల్లెలా ఆ, షర్మిల మేడం కదా ఆయన చెల్లెలు. కాదంటే మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఆయన చాలా ఆవిడ ఇక్కడ సైబరాబాద్ లో నాటిన మొక్క కదా ఆ జగన్ చెల్లెలు ఎప్పుడైంది? ఆ అన్నీ చంద్రబాబు నాయుడు గారు మీరు సైబరాబాద్ లో నాటిన మొక్కనండి నేను మాట్లాడిన విడుదల రజనీ మేడం. ఇందులోనే జగన్ చెల్లెలు ఎట్టయిపోయింది మరి కాదా. ఏమో మరి ప్రజలకే తెలియాలి. రీసెంట్ గా టీడీపీ సంబంధించి ఒక ఎమ్మెల్యే అలాగే ఒక ఫోన్ ని హ్యాక్ చేసి అందులో ఉన్న ఏవైతే ఉన్నాయో ప్రతిదీ అదని కూడా బయటికి తీసి కేసులు పెడతానని చెప్తున్నారు. అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి మరి 2 కోట్లు వెనకేసుకుంది. ఎవడు చెప్పాలి సమాధానం? 2 కోట్లు కాదు 200 కోట్లు వెనకేసుకుంది మొన్న దేనిలోనే. ఎవడు చెప్పాలి దానికి సమాధానం? తీయమని చెప్పు. చేస్తారు, హ్యాక్ చేస్తారు. వీళ్ళు చేసిన అన్యాయాలు, ప్రజలకు చేసినటువంటి మోసాలు, ప్రజల దగ్గర చేసినటువంటి దగాలు, ప్రజల దగ్గర నుంచి పిండిన ప్రతి ఒక్క రక్తపు బొట్టుని పిండి వీళ్ళు వసూలు చేస్తారు. అది అందుకనే కేసులు పెడుతున్నారు. నిజంగా ఆమె ఒకప్పుడు అది వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ఒక బిజినెస్ మ్యాన్ ని బెదిరించి 2 కోట్లు ఆమె నిజంగా లంచం తీసుకుందనుకోవచ్చా? తీసుకుందనే వచ్చింది కదా, తీసుకోకపోతే రాకపోతే రాదు కదా. ఇదిగో ఇప్పుడు నిప్పు లేని అక్కడ పొగ రాదు. ఆడ నిప్పు కప్పు ఏదో ఒకటి ఉంటేనే చిన్న చిన్నగా పొగ వస్తుంది. నిప్పే లేకపోతే పొగ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ నిప్పు ఉంది కనుకనే పొగ వచ్చింది. నిప్పు లేకపోతే పొగ రాదు కదా. మరి 2 కోట్లు ఎక్కడ పెట్టిందో, ఏం చేసిందో ప్రజలకు తెలియాలి, ఆమెకు తెలియాలి, ఇచ్చిన ఆయనకి తెలియాలి, ఎవరిని బెదిరించిందో తెలియాలి. అబ్బో రజనీ ఈ బెదిరింపులు కూడా బెదిరిస్తుందా? పర్వాలేదు, అయ్యిందయ్యా అట్టగొట్ట రాజకీయాలు. వైఎస్ఆర్సీపీ నీళ్లు పట్టినాయి. సైబరాబాద్ లో నాటిన మొక్కకి వైఎస్ఆర్సీపీ నీళ్లు పట్టినాయి, బాగానే పట్టినాయి. ఏమనుకున్నాను నేను ఇంకా. మరి నెక్స్ట్ అంటే ఈమె మీద కూడా సిబిఐ రైడ్ జరిగే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? ఈ లోపల ఆవిడ జాగ్రత్త, ఆవిడ వెళ్ళిపోద్ది. సిబిఐ రైడింగ్ జరిగేదాకా ఆవిడ చేతులు కట్టుకొని కూర్చుండదా? ఎంత చేతులు గాజులు వేసుకుని ఆడదైనా సిబిఐ రైడింగ్ జరిగేదాకా ఈ లోపల ఆవిడ జాగ్రత్త, ఆవిడ పడిపోద్ది. ఇప్పుడు మరి ఈమె నిజంగా ఈయన నరికే అవకాశం ఉందా చంద్రబాబు గారు? మరి ఆయన పోసిన మొక్కే కదా, ఆయన నాటిన మొక్కే కదా. ఆయన నాటాడు, ఆయన నీళ్లు పోసాడు, నారు పోసినోడు నీళ్లు పోసాడు, అన్ని చేశాడు. పెద్ద కాయ పువ్వు వచ్చేటప్పటికి వేరే వాడి దొడ్లోకి వెళ్ళిపోయింది. మరి ఆ దొడ్లో నుంచి బయటికి లాక్కొచ్చి జనాలు అడుగుతారు. జనాలు ప్రజలు ఏ ప్రజలైతే ఓట్లేసి గెలిపించారో చిలకలూరుపేటలో అదే ప్రజలను అడుగుతారు. ఏ చిలకలూరుపేటలో అయితే ఓడిపోయిందని భయం వచ్చి మళ్ళీ గుంటూరు నియోజకవర్గం గుంటూరులో నిలబడి గుంటూరులో గెలిచిందో ఆ గుంటూరు ప్రజలే నరుకుతారు. అదే మొక్కే కదా పీకేసే పోలా. ఆమె వీరశంకర్ రెడ్డి నాటిన మొక్క కాదు, చంద్రబాబు నాయుడు నాటిన మొక్క. చంద్రబాబు నాయుడు నాటిన మొక్క కనుకనే చంద్రబాబు నాయుడు ప్రజలే పీకేసి పక్కన పడేస్తారు. ఆయన నిజంగానే నా పీకే అవకాశం ఉందా ఆమెని? ఏమో ఆయన ఆడపిల్ల కదా, ఆడపిల్ల ఒకటి. అలాగే చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క, ఇప్పుడు హైదరాబాద్ లో సైబరాబాద్ లో నాటిన మొక్క, మరి ఆ మొక్కను మరి ఈయన పీకేస్తే బాగుంటుంది. ఆడపిల్లలు పద్ధతిగా ఉంటారు. మగనా కొడుకులను మగళ్ళని బెదిరించి డబ్బులు గుంజరు తెలుసా. మగాళ్ళని బెదిరించి వాడిని వీడిని బెదిరించి గొంతు మీద కత్తి పెట్టి వస్తావా అని చెప్పి, లేకపోతే ప్రాణం తీస్తానని చెప్పి గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి డబ్బులు గుంజరు. ఏవిడ ఆడదంటారా? ఏవిడ ఆడదని ఎవరైనా అంటారా? ఇక్కడేమో అయ్యా మీరు నాటిన మొక్కనయ్యా నేను సైబరాబాద్ లో దండం పెట్టింది. ఈ పార్టీ ఇంకో పార్టీలోకి అన్నా జగనన్నా నువ్వు పెట్టిన భిక్ష అన్నా అని మళ్ళీ దండం పెట్టింది. అంటే ఏ తెప్పగా ఒడ్డుకి వెళ్ళిపోయింది ఆవిడ. ఎటు తెప్పొస్తే అటు ఒడ్డుకి వెళ్ళిపోయింది. ఒక ఒడ్డులో ఉండదా? ఒక ఒడ్లో కానీ ఒక పార్టీలో కానీ ఉండదా? చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడు వచ్చారేమో తెలియదు టీడీపీలోకి. నేను చిన్నపిల్లనే, ఆయన వచ్చినప్పటి నుంచి మరి టీడీపీలోనే ఉండిపోయారు. అంటే మరి టీడీపీ పార్టీ ఏంది కదా, అంటే ఎన్టీఆర్ గారి తర్వాత తీసుకున్నది ఏని కదా, మరి అందుకని ఈయన ఉన్నారు. కానీ వాళ్ళు పదవిని ఈయనకి పట్టం కట్టాడంటే రాష్ట్రాన్ని ఒక దారిలో పెడతాడు, రాష్ట్రాన్ని ఒక అదుపులో పెడతాడు, రాష్ట్రంలో మంచి నాయకుడు అవుతాడు అని ఈయన తెలివితేటల్ని, ఈయన మేధస్సును చూసి ఆయన తెలివితేటలను మెచ్చి సీనియర్ ఎన్టీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రామారావు గారు పెట్టారు. ఈయన్నే పెట్టుగారు, వీళ్ళనే ఎంచుకున్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ.